Hi guys, welcome back. This is Team Digital Marketing in Telugu with Surya. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి వాట్ మేక్స్ యువర్ ఫేస్బుక్ పేజ్ ఆసమ్. సో ఏంటంటే మన ఫేస్బుక్ పేజ్కి లైక్స్ రావాలన్నా లేకపోతే మనల్ని వాళ్ళు ఫాలో అవ్వాలన్నా మనం ఏ కైండ్ ఆఫ్ స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి, మన కాంపిటేటర్స్ ఎలా ఫాలో అవుతున్నారు అనేది మనం ఆ స్టాటిస్టిక్స్ అన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఏంటంటే నేను మీకు కొన్ని ద బెస్ట్ ఫేస్బుక్ పేజెస్ అనేవి చూపిస్తాను. సో వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది నేను మీకు ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ పేజ్ చూస్తే కన్ఫర్మ్గా మీరు ఏంటంటే అక్కడ ప్రొఫైల్ పిక్ చూస్తారు. ఆ ప్రొఫైల్ పిక్లో కరెక్ట్గా వాళ్ళ ఏదైతే లోగో ఉందో సో అది మీకు రిఫ్లెక్ట్ అయ్యేలాగా పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి అదే వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో షాప్ నౌ అని ఉంది. సో అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమని చూపిస్తున్నారంటే వాళ్ళకంటే ఒక స్టోర్ ఉంది. సో ఎవరైతే కస్టమర్ ఇక్కడికి వచ్చారో వాళ్ళని అక్కడికి రీడైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ కింద చూడండి. సో ఏంటంటే వీళ్ళు ఒక హ్యాష్ ట్యాగ్ కాంపిటీషన్ అనేది రన్ చేస్తున్నారు. సో ఏంటంటే ఎవరైతే ద బెస్ట్ కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే హ్యాష్ ట్యాగ్ కింద పెట్టి వాళ్ళని కూడా అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద బ్రాండ్స్ ఫాలో అయ్యే టెక్నిక్స్ అనమాట. సో ఎందుకు ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ని వాళ్ళతోనే ఎంగేజ్ అయి ఉండేలాగా చేసుకుంటాకి ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తారు. సో మీకు ఇక్కడ సైడ్ డిస్క్రిప్షన్ కానీ తర్వాత మీకు ఇక్కడ మ్యాప్ కానీ అంటే ఒక ఆఫ్లైన్ స్టోర్ ఉందని మెన్షన్ చేయడానికి కానీ సో ఒక వ్యూ పాయింట్లోనే వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలాగా అక్కడ మెన్షన్ చేస్తారు. సో దీన్ని బట్టి ఎవరైతే ఒక కస్టమర్ వచ్చాడో సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే సింగిల్ వ్యూలో అన్ని రకాలుగా కవర్ అయ్యేలాగా వాళ్ళు కవర్ చేస్తారు. సో ఇలాంటి టెక్నిక్స్ మీ పేజ్కి కూడా మీరు వాడవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పేజ్ నేను సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి జాపోస్. సో మీరు ఈ వ్యూలో చూసుకుంటే ఏంటంటే వాళ్ళు అక్కడ షూస్ అమ్ముతారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లాతింగ్ ఇవన్నీ కనపడేలాగా పెట్టారు. సో యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళకి కూడా షాప్ నవ్ అనేది ఉంది. అంటే వీళ్ళకి కూడా ఒక ఆఫ్లైన్ స్టోర్ అనేది రన్ అవుతుంది. దట్టు ఇన్ తర్వాత ఆన్లైన్ స్టోర్ కూడా రన్ అవుతుంది. సో ఎవరైతే కస్టమర్ ఇక్కడికి వచ్చారో ఆ కస్టమర్ని వాళ్ళ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యేలాగా షాప్ నవ్ బటన్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మీరు చూసుకుంటే కింద అక్కడ డిస్క్రిప్షన్ కానీ వాళ్ళు రాసే అక్కడ హ్యాష్ ట్యాగ్స్ కానీ కొంచెం మెన్షన్ చేస్తున్న కీవర్డ్స్ కానీ ఏంటంటే అవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ పిక్ చేసుకొచ్చి వీళ్ళు పోస్ట్లో ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఏంటంటే ఆ పోస్ట్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి పోస్ట్ అనేది ట్రెండింగ్లోకి వస్తుంది. వాళ్ళ పోస్ట్ కూడా ఏంటంటే ఈజీగా వైరల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడ చూసుకుని ఉంటే అక్కడ చిన్న చాట్ బోట్ లాగా ఉంది. సో ఎవరైతే దానికి వెళ్ళారో ఆ పేజ్కి వాళ్ళకి ఎప్పటికప్పుడు కస్టమర్ సపోర్ట్ అనేది ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పేజెస్ కానీ టెక్నిక్స్ ఏం ఫాలో అవుతాయి అంటే ఎప్పుడైతే మన కస్టమర్కి సపోర్ట్ అనేది 100% ఇచ్చామో ఆటోమేటిక్గా మనకి కన్వర్జన్ రేట్ అనేది పెరుగుతుంది అనేది వాళ్ళ పాలసీ. సో ఎలాగంటే మీరు ఏదైనా ఒక కస్టమర్ని మీరు గైడ్ చేసి వాళ్ళని కొనేదాకా మీరు చేయొచ్చు. తర్వాత వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి మీ ప్రొడక్ట్స్ అనేది రిఫర్ చేయొచ్చు. వాళ్ళ డౌట్స్ క్లియర్ అవ్వగానే మీ ప్రోడక్ట్ కొనుక్కునే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఇలాగా ఆన్లైన్లో కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉండేలాగా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇదేంటంటే ఇది కూడా ఒక మంచి పేజ్. సో ఎవరైతే ఇలా షాపింగ్ కైండ్ ఏదన్నా పేజ్ రన్ చేయాలనుకుంటే ఈ పేజ్ కావాలంటే వెళ్ళి ఒకసారి చూడండి. సో నేను మీకు చెప్పాను కదా ట్రెండింగ్ కీవర్డ్స్ అనేది మీరు పిక్ చేసుకోవాలనేది. నేను ఆల్రెడీ నా క్లాసెస్ కనుక మీరు ముందంటే గూగుల్ ట్రెండ్స్ గురించి మీరు వినే ఉంటారు. సో ఏంటంటే ఈ గూగుల్ ట్రెండ్స్ లోపలికి వెళ్ళి రన్నింగ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ రోజు ఏ ట్రెండింగ్లో ఉన్నాయో మీరు పిక్ చేసుకుని మీ దానికి రిలేటెడ్గా ఉంటే అవి మీరు ఇక్కడ ప్లేస్ చేయగలిగితే పోస్ట్లో ఆటోమేటిక్గా మీ పోస్ట్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది #org. సో దీనివల్ల మీకు ఏంటంటే ద బెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఏంటంటే రన్నింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఏమున్నాయి సో ట్రెండింగ్ ఏమున్నాయి అనేది మీరు మొత్తం ఇక్కడ బిల్డప్ చేసి మీరు మీ పోస్ట్లో ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే ఇక్కడ దీని అనలిటిక్స్ ఎలా వర్క్ అవుతుందంటే ఆల్రెడీ ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో హ్యాష్ ట్యాగ్స్ ఆ హ్యాష్ ట్యాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. మీరు జస్ట్ కాపీ చేసుకుని మీ పోస్ట్లో పెట్టుకోవచ్చు. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీ పోస్ట్కి రిలేటెడ్గా ఉంటేనే పెట్టుకోండి. సో లేకపోతే పెట్టుకోవద్దు. సో ఎందుకంటే పెట్టుకోవడం వల్ల వేరే కైండ్ ఆఫ్ ట్రాఫిక్ అనేది మీకు వస్తుంది కానీ మీకు కావాల్సిన ట్రాఫిక్ అనేది రాదు. సో అందుకని మీకు రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్సే పెట్టుకోండి.
కానీ చాలామంది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ ఏముంటాయి అవి పెట్టేద్దాం, వాళ్ళకి రీచ్ అయిపోద్ది అనుకుంటారు. కానీ ఒకటి గమనించండి, ఎప్పుడైతే పోస్ట్ చూసి వాళ్ళు స్కిప్ చేసేసారో మీకేంటంటే అది డీమోటివేట్ అయిపోద్ది పోస్ట్. సో ఏంటంటే ఇది అంత ఎంగేజ్మెంట్ పోస్ట్ కాదు, అంటే మనం అంత రీచ్ అయ్యే అవసరం లేదని మోటివ్లోకి వెళ్ళిపోద్ది. సో అందుకని ఎక్కువ మీకు రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్స్ మీరు ఇంటిగ్రేట్ చేస్తే మీకు యూజ్ అనేది ఉంటుంది. స్టార్ బక్స్, సో ఇది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఒక సింగిల్ వ్యూలోనే వాళ్ళ లోగో పెట్టారు. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆన్లైన్ స్టోర్ లేదు కాబట్టి సెండ్ మెసేజ్ అన్నారు. సో ఏంటంటే మీరు ఏదైతే ఈ మెసేజ్ వాళ్ళకి పంపాలనుకున్నారో డైరెక్ట్ వాళ్ళకి పంపొచ్చు. తర్వాత మీకు సైడ్ డిస్క్రిప్షన్ కానీ వాళ్ళు పోస్ట్ పెట్టే విధానం కానీ ఫేస్బుక్ పోస్ట్కి తగ్గట్టు పెట్టారు. అంటే ఏంటంటే ఫేస్బుక్ పోస్ట్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్కి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసి నీట్గా పెట్టారు. సో ఇలా కనుక మీరు పేజ్ బిల్డప్ చేసుకుంటే మీకు ఈజీగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి లైక్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ కాంపిటేటర్ ఎవరనేది మీరు చెక్ చేసుకోండి. మీ కాంపిటేటర్కి ఏంటంటే ఎవరికైతే బాగా వర్కౌట్ అవుతుందో సో వాళ్ళ పేజ్కి వెళ్ళండి. వాళ్ళు ఏ విధంగా పేజ్ అనేది డిజైన్ చేశారో చూసుకోండి. వాళ్ళు పెట్టే ప్రొఫైల్ పిక్చర్ దగ్గర నుంచి కవర్ ఇమేజ్ కానీ, తర్వాత షాప్ నౌ బటన్ కానీ, సైట్ డిస్క్రిప్షన్ కానీ, తర్వాత పోస్ట్లో పెట్టే కీవర్డ్స్ కానీ, తర్వాత డిస్క్రిప్షన్లో ఏమేమి పెడుతున్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళే కమెంట్ చేసుకుని ఏదైనా కీవర్డ్స్తో పిన్ చేస్తున్నారా, ఇవన్నీ చూడండి. పేజ్ మొత్తం చూడండి. చూసిన తర్వాత సేమ్ అదే మీ దానికి రిఫ్లెక్ట్ అయ్యేలాగా మీరు ట్రై చేయండి. ఎందుకంటే చిన్న లాజిక్, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అంటే కన్ఫామ్గా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కాంపిటేటర్ అంటే ఆల్రెడీ వాళ్ళకి రన్నింగ్ బిజినెస్ ఉంది. సో రన్నింగ్ బిజినెస్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ టెక్నిక్స్ మీరు ఫాలో అయ్యారో మీకు ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆటోమేటిక్గా మీకు అప్పుడు మంచి కన్వర్జన్ కూడా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా టీం ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. విత్ ఇన్ 1 డేలో మేము మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.